ఇవ్వడానికి తండ్రి బలివ్వడానికి సిద్ధపడిపోయాడు. కొడుకునైనా చంపుకోవడానికి ఇష్టపడ్డాడు. ఒక్కడే కొడుకైనా చంపేయడానికి ఇష్టపడ్డాడు. అబ్రాహాముకున్న విశ్వాసం ఏంటో తెలుసా? అవసరమైతే బూడిదలోంచి నా కొడుకునైనా బయటికి తీసుకొస్తాడు. అవసరమైతే దేవుడు మరొక సంతానాన్ని ఇవ్వగలడు, మరలా మా శరీరాన్ని తిరిగి నూతనపరచగలడు అనే నమ్మకం అబ్రాహాముకు ఉంది. చంపడానికి, కొడుకుని చంపడానికైనా దేవునికి ఇచ్చేయడానికైనా అబ్రాహాము సిద్ధపడితే చచ్చిపోవడానికి ఎవరు సిద్ధపడ్డారు? ఇవ్వడానికి అబ్రాహాము సిద్ధపడినా చనిపోవడానికి ఇస్సాకు సిద్ధపడకపోతే ఆ బలి ఏమయ్యేది కాదు, సంపూర్ణమయ్యేది కాదు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. కొడుకు లోపడ్డాడు. ఈరోజు తల్లిదండ్రులకు చాలామంది పిల్లలు లోబడేవారుగా ఉండటం లేదండి. తల్లిదండ్రుల మాట వినలేదు చాలామంది పిల్లలు. నాకన్నీ తెలుసు డాడీ, నాకన్నీ వచ్చు డాడీ, నీకు తెలిసా డాడీ, ఫేస్బుక్ తెలిసా డాడీ, నీకు వాట్సాప్ తెలిసా డాడీ నీకు కదా. కొంతమందికి అసలు ఫోన్లో ఏముంటో తెలియదు. పిల్లలు మనకంటే చిన్నపిల్లలు మనకంటే బాగా ఆపరేట్ చేస్తారు ఫోన్ ఆపరేట్ చేయడం వచ్చినంత మాత్రాన్ని నీకు లోకం అంతా తెలిసిపోయినట్టు కాదు. నువ్వు ఒక ఇంటర్మీడియట్లోకి వచ్చినంత మాత్రాన, డిగ్రీ చదివినంత మాత్రాన తండ్రి కంటే అనుభవజ్ఞుడవు కాదు. నువ్వు పెళ్ళి అయిపోయినంత మాత్రాన, పిల్లలు పుట్టేనంత మాత్రాన నీ తల్లిదండ్రులను నువ్వు ఖచ్చితంగా సన్మానించాల్సిందే. విడిచిపెట్టడానికి వీల్లేదు. నీ తల్లిని తండ్రిని సన్మానించాలి, వాళ్ళని గౌరవించాలి, వారికి భయపడాలి, వారికి లోబడాలి. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎంతవరకు లోబడ్డాడు ఇస్సాకు? తన ప్రాణం పోయినా పర్లేదు, నా తండ్రికి నేను లోబడతాను, నేను చచ్చిపోయినా పర్లేదు, నా తండ్రి మాట నేను కాదన్నా అన్నంత వరకు లోబడ్డాడు. దాని మీద పడుకున్నాడు. దేని మీద? బలిపీఠం మీద పడుకున్నాడు. బలిపీఠం మీద పడుకున్నటువంటి ఆ ఇస్సాకును చంపడానికి కత్తెత్తాడు అబ్రహాము. చూస్తున్నాడు దేవుడు. కత్తి ఎత్తగానే ప్రభు అంటాడు, దేవదూతను పంపి ఆగా. అక్కడ బలి మాట్లాడతాడు చూడండి. నీ కుమారుని నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుదీయలేదు గనుక నీవు దేవుడికి భయపడేవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. దేవునికి స్తోత్రం. అబ్రహాము విశ్వాసవీరుడు మాత్రమే కాదు, విశ్వాసులకు తండ్రి మాత్రమే కాదు. అక్కడ రాస్తాడు అబ్రహాము దేవునికి భయపడేవాడట. ఎలాగా? దేవునికి భయపడేవాడు. బైబిల్ గ్రంథంలో దేవునికి భయపడే వారికి కొన్ని ఆశీర్వాదాలు రాసిపడ్డాయి. చూడండి, ఆ విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, త్వరగా నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానానికి మూలం. హల్లెలూయా. ఎలాగట? నీకు జ్ఞానం కావాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటంటే పుస్తకాలు చదవడం, అది చదవడం కాదు. చాలామంది తెలివి తక్కువలా ఉంటాం, అజ్ఞానులుగా ఉంటారు. నీకు జ్ఞానం కావాలంటే నువ్వు చేయాల్సిన పని, మొట్టమొదటి చేయాల్సిన పని దేవునికి భయపడు. దేవునికి భయపడితే నీకు జ్ఞానం దొరుకుతుంది. దేవునికి భయపడితే నువ్వు జ్ఞాన సమృద్ధిని సంపాదించుకోగలుగుతావు. దేవునికి భయపడితే దేవుని యొక్క తెలివితేటలను, బుద్ధిని, వివేకాన్ని నువ్వు సంపాదించుకోగలుగుతావు. జ్ఞానం కలుగుతూ తిరిగినంత మాత్రం నువ్వు జ్ఞానవంతుడు అయిపో. దేవునికి భయపడితే నువ్వు జ్ఞానాన్ని పొందుకుంటావు. వ్యాపారం చేయడానికి సరైన జ్ఞానం లేదా? దేవునికి భయపడు. నీ వ్యాపారంలో దేవునికి భయపడు, దేవుడు నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. వ్యవసాయం చేయడంలో జ్ఞానం లేదా? వ్యవసాయంలో దేవునికి భయపడు. దేవునికి భయపడి వ్యవసాయం చేయి, దేవునికి భయపడి వ్యాపారం చేయి, దేవునికి భయపడి ఉద్యోగం చేయి, దేవునికి భయపడి నీ జీవనోపాధిని కొనసాగించు. ఖచ్చితంగా దేవుడు నువ్వు చేసే పనిలో ఆయన నీకు జ్ఞానాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఎలాగ అభివృద్ధి చెందాలో ఆయన నేర్పిస్తాడు, ఎలా బాధపడాలో ఆయన నేర్పిస్తాడు, ఏం చేయాలో ఆయన నేర్పిస్తాడు, ఎలా పాటుపడాలో ఆయన నేర్పిస్తాడు. జ్ఞాన సంపదలు ఆయన దగ్గర గుప్తములై ఉన్నాయట.
ఆయనే జ్ఞానమునకు ఆధారభూతుడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. 10వ అధ్యాయం 27వ వచనం సామెతల్లోనే 10వ అధ్యాయం, యెహోవా యందు భయభక్తులు కలిగినుట దీర్ఘాయువునకు కారణం. నువ్వు దేవునికి భయపడితే రెండవది ఏమొస్తుందట? దీర్ఘాయువు వస్తుంది. కొంతమంది చచ్చిపోవడానికి ఇష్టపడరు అదే, ఇష్టపడతారా? ఎవడు ఇష్టపడతాడు చచ్చిపోవడానికి? ముసలమ్మ కూడా ఇష్టపడతాడు. ముసలమ్మ మూలన్న ముసలమ్మ కూడా ఇష్టపడతాడు. మీకు మంచి మాట చెప్తేనే, ఒకసారి ఒక ఇంట్లో చిన్నపిల్లకి, చిన్న పాపకి జ్వరం వచ్చిందంట. విష జ్వరం వచ్చిందనమాట. డాక్టర్ అన్నాడట, ఈ పాపకి విష జ్వరం వచ్చింది, ఈ పాప చచ్చిపోద్ది, బతకదన్నాడట. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, మరి పాప ఎంత ప్రమాదం జరిగింది కాబట్టి అందరూ వస్తారు కదా, ఇంట్లో వాళ్ళందరూ వచ్చి కూర్చుని ఏడుస్తున్నారట. అయ్యో నా కూతురా, నా కూతురా, అయ్యో నా మనవరాల, అయ్యో నా మేనగోళ అంటే ఏడుస్తూ ఉన్నారు అందరం. ఆ ఇంట్లో ఒక ముసలమ్మ ఉందంట, లేవట్లేదు, మంచం మీద ఉంది. మంచం మీద ఉన్న వాళ్ళు ఎక్కడ పడుకోబెడతారు? బయట పంచేస్తారు అదే. ఆ పంచేసి ఆ పంచలో పడుకోబెట్టారంట ఈ మనిషిని, ముసలమ్మని. ఈ ముసలి అంటుందట, కాటికి కాళ్ళు చాపుకొని కూర్చున్నాను నాయన, పసుగొడ్డులు చంపేస్తున్నావా? ఆ చంపిదేదో నన్ను చంపుకోవచ్చు కదా నాయన అనుకుని ఏడుతుందట. ఈరోజు ఆ పక్కన ఉన్నటువంటి ఓ గేదె, దాన్ని ఏమంటారు, కుడుతు పెట్టినటువంటి, దాన్ని కుడితే అంటారండి, దాన్ని ఏమంటారంటే డేక్షలో తల పెట్టేసింది. ఆ తలలో పెట్టేస్తే ఆ దీక్ష ఆ మూతికి అంటేసుకోండి, అది ఓడతలేదు, కొలు కనబట్టలేదు. అది గిరగిర 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 తిరిగి 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 ఈ ముసలమ్మ దగ్గరికి వచ్చి నిలబడి, ఇప్పుడు ఏమంటుందంట ఈ ముసలమ్మ, ఏదో మాట వరుసకన్నాడు యమధర్మరాజా, నన్ను తీసుకెళ్ళి ఫోటోకి వచ్చావా అంటుందంట. దేవునికి స్తోత్రం కదా. ఎంత వయసు అయిపోయినా చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నా అనిపిస్తూ ఉంటుంది, ఇంకో 10 రోజులు బతికితే బాగును, ఇంకో 20 రోజులు బతికితే బాగును, ఇంకో 100 సంవత్సరాలు బతికితే బాగుండు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయుష్ పెంచడం మనుషుల వల్ల కాదు. ఈ రోజుల్లో చాలామంది వైద్యులు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు, ఇదిగో మనుషుల యొక్క ఆయుష్ను పెంచడానికి. మనుషులు వైద్యం చేయగలరు తప్ప ఆయుష్ను పెంచలేరు, ఆయుష్ను పెంచలేరు. ఒకవేళ దేవుడు నీకు కాక టైం పెట్టి నువ్వు ఈ టైంకి వచ్చేయాలి అన్నాడు అంటే, నీకు ఆక్సిజన్ పెట్టినా బతకో, వెంటిలేటర్ పెట్టినా బతకో కదండి. ఏం చేసినా బ్రతకో, నువ్వు ఆపరేషన్ చేసినా బతకో, ఏం చేసినా బతకో. వెంటనే ఏం చేయాలి? బగిటో బిందో తన్నేయాలి ఇంకా. హల్లెలూయా. అదండి, అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. కానీ వాక్యం చెబుతుంది, దీర్ఘాయుష్ దేవుడు ఇవ్వగలడు, ఆయుష్ను దేవుడు ఇవ్వగలడు. నీకు దీర్ఘాయుష్నిచ్చి అనేక సంవత్సరాలు భూమి మీద నిలిచి ఉండినట్లు ఆయన చేయగలడు. అది అంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. 108వ కీర్తన చూడండి, 108వ కీర్తన, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడును అని రాస్తూ కింద అంటాడు 6వ వచనంలో, నీ పిల్లల పిల్లలను నీవు చూసేదవా. హల్లెలూయా. ఎలాగట? నీ పిల్లల పిల్లలను నువ్వు చూసేదవో అంటే దీర్ఘాయుష్ను దేవుడు ఇస్తాడు నీకు. ఈరోజు నన్ను మాట చెప్పరామండి, ఈరోజు వాక్యం ఇటున్న ప్రియమైన సంఘమా, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు నీకు దీర్ఘాయుష్నిచ్చి నీ బిడ్డలను నువ్వు చూసినట్లు ప్రభు చూపించును గాక. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రభు కృపను పొందుకున్న వాడివై దీర్ఘాయుష్షు కలిగి జీవించుదువు గాక. నమ్మిన వారు దగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రెండవది, దీర్ఘాయుష్షు కలుగుతుంది దేవునికి భయపడే వాడికి. ఇక మూడవది, కీర్తన గ్రంథము 34వ అధ్యాయం 9వ వచనం, సామెత గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. 2 వచనాలు చదవండి తొందరగా. కీర్తనలు 34:9, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచడి,
ఆయనందు భయభక్తులు ఉంచువానికి ఏమి కొదువలేదు. మూడవది, దేవుడందు భయభక్తులు కలిగిన వారికట దేవుడు ఏం చేస్తాడట, ఏమి కొదువు లేకుండా చేస్తాడట. ఎందుకు కొదువు లేకుండా చేస్తాడు? చూడండి 22:4 అంటాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటే వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనతయు, జీవము దాని వలన కలుగుతాయి. దేవునికి భయపడే వారికి ఐశ్వర్యం కలుగుతుంది, దానివల్ల వారికి ఏది కొదువు లేకుండా ఉంటుందట. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఏ కొదువు లేకుండా దేవుడిని నువ్వు ఆశీర్వదించాలి అంటే, నువ్వు ఐశ్వర్యవంతుడు అవ్వాలంటే నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదా? బైబిల్లో మాట ఉంటుంది, ధనవంతుడు ఒకటకు ఆతురపడొద్దు అంటాడు. అంటే ధనం సంపాదించుకోవడానికి ఆతురపడొద్దు. నీకున్న దాంతో నువ్వు సంతృప్తి చెందుతూ దేవునికి లోబడి దేవునికి భయపడుతూ ఉంటే ఆయనే నిన్ను ఐశ్వర్యవంతునిగా చేయగలడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం. నీ కష్టార్జితాన్ని ఆయన ఆశీర్వాదకరంగా మార్చగలడు. నీ కష్టార్జితాన్ని ఆయన దీవెనకరంగా మార్చగలడు. నమ్మిన వారు బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనందరినీ బీదవారిగా ఉండడానికి దేవుడు పెళ్ళలేదండి. నువ్వు దిక్కుమాలలో ఉండడానికి దేవుడు పెళ్ళలేదు. అప్పులు పాలైపోవడానికి దేవుడు నిన్ను పెళ్ళలేదు. నువ్వు ఆశీర్వాదకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రభు పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే బైబిల్ అంటాడు కదా, 28వ ద్వితీయోపదేశం 28వ అధ్యాయంలో మనం చూస్తే, ఇదిగో ఈ మాటలు ఆజ్ఞలు లోబడి వారికి వారు మీలో బీదలు ఉండరు. మనలో ఎవరు ఉంటారట? బీదలు ఉండరు. దేవునికి భయపడితే మనలో బీదలు ఉండరు. దేవునికి భయపడేవాడు ఐశ్వర్యవంతుడై బ్రతుకుతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదాం. ఇక నాలుగవది చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతాం. చూడండి, కీర్తన గ్రంథం 25:12, యెహోవాయందు భయభక్తులు గల వాడెవడో వాడు కోరుకోవలసిన మార్గాన్ని ఆయనకు బోధిస్తాడు. ఇక నాలుగవది ఆయన చెప్తున్నాడు, బోధిస్తాడట. ఆయన ఎలా బ్రతకాలో బోధిస్తాడు, ఏది కోరుకోవాలో బోధిస్తాడు, ఎలా ఉండాలో బోధిస్తాడు, ఎలా నడుచుకోవాలో బోధిస్తాడు, ఎలా మాట్లాడాలో బోధిస్తాడు, ఎలా పని చేయాలో బోధిస్తాడు, ఎలా ప్రయాసపడాలో బోధిస్తాడు. ఆయన నీకు ఆలోచన చెప్పువాడుగా ఉంటాడు. దేవునికి భయపడే వాడికి దేవుడు ఆలోచనలు చెబుతాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక చివరిది మనం చదువుకున్నాం. చూడండి, చివరిది మనం చదువుదాం. చూడండి, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనం, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలిగా ఉండి వారిని రక్షించును. సామెతలు 19:23లో యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంట జీవ సాధనము, అది కలిగిన వాడు తృప్తుడై అపాయము లేకుండా బ్రతుకుతాడు. దేవుడు రక్షిస్తాడట. ఎలా రక్షిస్తాడు? ఏ విధమైన అపాయము రాకుండా దేవుడు మనల్ని రక్షిస్తాడు. ఎవరిని రక్షిస్తాడు? ఆయనకి భయపడేవాడిని రక్షిస్తాడు. అందుకని బైబిల్ అంటాడు కదా, 91వ కీర్తనలో, నీ పాదములకు రాయి తగులకుండా దూతలు తమ చేతులతో ఎత్తుపట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. 91వ కీర్తన కిందకి వెళ్తా అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. హల్లెలూయా. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తాను, అతను కాపాడుతాను, అతను తోడుగా ఉంటాను, ప్రాణాపాయ స్థితిలో నుంచి లేవనెత్తుతాను. హల్లెలూయా. ఏ అపాయం రాకుండా, ఏ ప్రమాదం జరగకుండా ఆయన మనకు తోడై ఉండేటువంటి దేవుడు. హల్లెలూయా. అందుకంటే నీ రాకపోకలు యెహోవా నీకు తోడుగా ఉంటాడు. నిన్ను కాపాడువాడు, కురికడు, నిదురపాడు. ఎవరికి ఆయన తోడుగా ఉంటాడంటే ఆయనకు భయపడేవారికి. ఎవరికి భయపడేవారికి? దేవునికి భయపడేవారికి. లోకానికి కాదు, మనుషులకు కాదు. ఎవరైతే దేవునికి భయపడతాడో వానికి ఆశీర్వాదాలన్నీ వస్తాయట. ఏ ఆశీర్వాదాలు? మొదటిది ఆయన జ్ఞానాన్ని ఇస్తాడు, రెండవది దీర్ఘాయుష్ని ఇస్తాడు, మూడవది ఐశ్వర్యాన్ని ఇస్తాడు, నాలుగవది బోధిస్తాడు, ఆరవది ఆయన కాపాడుతాడు, రక్షిస్తాడు.
అయితే నా ప్రశ్న ఏంటంటే, అసలు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావా? దేవుడు అంటే నువ్వు భయపడుతున్నావా? అసలే దేవునికి భయపడేవాడిగా ఉన్నావు నువ్వు? ఈరోజు నేను దేవునికి భయపడుతున్నానండి, దేవుడు అంటే నాకు చాలా భయం అని అందరూ చెప్తారు. ఉండే చేయనెత్తమని అనుకోండి, అందరూ చేతులు పెడతారు, నాకు దేవుడు అంటే భయం అండి, నాకు దేవుడు అంటే భయం అండి. కానీ ఈరోజు నేను చేసినటువంటి ప్రతి ప్రసంగం అంతటికి మూల కారణం ఏంటో తెలుసా? చూడండి, మన మూలవాక్యంలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం ఆ మాటలు చదువుతాం చూడండి. నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు, హల్లెలూయా, ఎలాగా? ఇందువలన అన్న మాట మీద ఈ ప్రసంగం అంతా సిద్ధం చేశాను నేను. ఇందువలన, దేనిని బట్టి తనకు ఒక్కడై ఉన్నటువంటి కొడుకుని తీసుకొచ్చి బలివ్వడానికైనా అబ్రహాం ఇష్టపడ్డాడు చూసారా? దానిని బట్టి, దేవుడు అడిగిన వెంటనే కొడుకుని తీసుకొచ్చి బలివ్వడానికి బలిపీఠం కట్టారు చూసారా? దానిని బట్టి, దేవుడు అడిగిన వెంటనే ఇస్సాకు లోబడి ఆ బలిపీఠం మీద పడుకుని పోయాడు చూసారా? దానిని బట్టి ఈ దేవుడు నీ కొడుకుని తీసుకొచ్చా అంటే తన భార్యకు కూడా చెప్పకుండా దేవునికి ఇష్టమైన దాన్ని దేవునికి ఇచ్చేయడం కొరకు తన కుమారుని తీసుకొచ్చి 3 రోజులు ప్రయాణం చేసుకుంటూ వచ్చి ఆ కొడుకును చంపడానికి కత్తెత్తాడు చూసారా? దానిని బట్టి అబ్రహాము దేవునికి భయపడేవాడని దేవునికి అర్థమయ్యింది. ఈరోజు అన్ని మాట చెప్పానండి, మరి నువ్వు దేవునికి భయపడుతున్నావు, దేని బట్టి గుర్తు చేయాలి మేము? ఏది నీ గుర్తు? నేను దేవునికి భయపడతానండి, కానీ దేని బట్టి చెప్పాలి నువ్వు? ఏది ఆధారం? ఏం చేసావు నువ్వు దేవునికి భయపడి? మీకు ఇంకో మాట కూడా చెప్తాను, ఇంకొకరు కూడా జ్ఞాపకం చేస్తాను, ఒక జంటను జ్ఞాపకం చేస్తాను. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో 17వ వచనంలో మనం చూస్తే, అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్టు చేయగా మగపిల్లలను బ్రతకనిచ్చాను. అక్కడ జరిగిన సంఘటన చెప్తాను చూడండి. ఇశ్రాయేలు ఎక్కువైపోయారు. ఐగుప్తులు ఇశ్రాయేలు జనాభా పెరిగిపోతుంది. ఫరో అన్నాడు, ఇశ్రాయేలు జనాభా పెరగకుండా మగపిల్లలందరూ చెప్పండి, ఆడపిల్లలు మాత్రమే బ్రతకనివ్వండి అని చెప్పి ఇద్దరు డాక్టర్లను అపాయింట్ చేశాడు. వాళ్ళిద్దరి పేర్లు షిప్రా పూయ. వీళ్ళిద్దరిని ఫరో అపాయింట్ చేసి నెలకి ఇంత జీతం అని సెట్ చేశాడు. ఇప్పుడు ఎవరికి ఇచ్చారు ఈ ఉద్యోగం? ఫరో ఇచ్చాడు. వీళ్ళకి జీతం ఇచ్చేది ఎవరు? ఫరో. వీళ్ళు పోషించేది ఎవరు? ఫరో. వీళ్ళు నడిపించేది ఎవరు? ఫరో. వీళ్ళు ఎవరు మాట వినాలి? ఫరో మాట వినాలి. కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా? దేవునికి భయపడి రాజుగారి ఆజ్ఞను కూడా లెక్క చేయకుండా పనిచేయటం మొదలెట్టారు. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే మీకు విషయం చెప్పనా, దేవునికి భయపడడం అంటే ఏంటో తెలుసా? అవసరమైతే రాజాజ్ఞను మనం ఏం చేయాలి? తిరస్కరించగలగాల. అది దేవుని చిత్తానికి అడ్డొస్తే అది రాజుగారి ఆజ్ఞైనా సరే, మరొక రాజ్యమైనా సరే, దేవునికి భయపడడానికి ఎవరి రాజ్యమైనా సరే తిరస్కరించి దేవునికి భయపడే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. దానిని బట్టి నువ్వు దేవునికి భయపడేవాడు అని తెలుస్తుంది. ఈరోజు నువ్వు దేవునికి భయపడేవాడు అని దేని బట్టి తెలియాలి? నీ చేతిలోకి డబ్బులు వచ్చిన వెంటనే కానుకు దశమ భాగం తీస్తున్న ప్రభు చెప్పాడు కాబట్టి దశమ భాగం అవి బాబు దేవుడికి ఇచ్చేయాలి, దేవుడి సభ దేవునికి ఇచ్చేయాలి. దాన్ని బట్టి తెలుస్తుందా నువ్వు దేవునికి భయపడేవాడు అని? ఒకవేళ అవకాశం వచ్చింది పాపం చేయడానికి, యోసేపు వలె అవకాశం వచ్చింది పాపం చేయడానికి, యోసేపు పారిపోయాడు. దాన్ని బట్టి తెలిసింది యోసేపు దేవునికి భయపడేవాడు అని. మరి నువ్వు దేని బట్టి పారిపోతున్నావా? పాపంలో పడిపోతున్నావా? దేని బట్టి నువ్వు దేవునికి భయపడేవాడు అని తెలుస్తుంది? దేని బట్టి నువ్వు దేవునికి భయపడేవాడు అని అర్థం చేసుకోవాలి? దేని బట్టి నువ్వు దేవునికి భయపడేవాడు అని దేవునికి గుర్తొస్తుంది?
ఏం చేస్తున్నావని నేను దేవునికి భయపడుతున్నాను. దేవునికి భయపడి దశమ భాగం తీస్తున్నానండి. దేవునికి భయపడి నేను పూజలు చేయటం మానేశానండి. దేవునికి భయపడి ముహూర్తాలు మానేశానండి. దేవునికి భయపడి అయ్యా శకునాలు చూడటం మానేశానండి. అయ్యా దేవునికి భయపడి అయ్యా వ్యభిచారం చేయడం మానేశానండి. అయ్యా దేవునికి భయపడి దొంగతనం చేయడం మానేశానండి. అయ్యా దేవునికి భయపడి బూతుల మాటలు మాట్లాడడం మానేశానండి. అయ్యా దేవునికి భయపడి అది మానేశానండి. దేవునికి భయపడి ఇది మానేశానండి. ఏది చెప్పగలవు నువ్వు? మనం అందరం అంటాం, ప్రభా దీర్ఘాయుష్ని ఇస్తానన్నావు, ఐశ్వర్యాన్ని ఇస్తానన్నావు, సంపదలు ఇస్తానన్నావు, జ్ఞానం ఇస్తానన్నావు, ఇవన్నీ నాకు ఇచ్చాయి. ఇవన్నీ నీకు రావాలంటే నువ్వేం చేయాలి? దేవునికి భయపడాలి. మరి నువ్వు దేని విషయంలో దేవునికి భయపడుతున్నావు? ఎప్పుడు దేవునికి భయపడుతున్నావు? పాపం చేసేటప్పుడు దేవునికి భయపడుతున్నావా? దొంగతనం చేసేటప్పుడు దేవునికి భయపడుతున్నావా? బూతులు మాట్లాడేటప్పుడు దేవుడు చూస్తాడని భయపడుతున్నావా? వ్యభిచారం చేసేటప్పుడు దేవుడు చూస్తానంటే భయపడుతున్నావా? ఎదుటి వాళ్ళ మీద లేని పని మాటలు చెప్తున్నప్పుడు దేవుడు చూస్తానంటే భయపడుతున్నావా? అందరూ చూస్తున్నప్పుడు భక్తి చేయడం కాదు, ఎవరు లేనప్పుడు కూడా, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవునికి భయపడే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ముహూర్తాలు చూడడానికి వెళ్ళినప్పుడు అయ్యో దేవునికి భయపడి మానేస్తున్నావా? శకునాలు చూసేటప్పుడు అయ్యో దేవునికి భయపడి మానేస్తున్నావా? ఏం మానేసావు నువ్వు దేవునికి భయపడి? నీకు ఇష్టమైన దాన్ని కూడా వదులుకోవాలి దేవునికి భయపడ్డప్పుడు. నీకు నష్టం వచ్చేదైనా దేవుడు చేయమంటే చేయాలి. నా మాట అర్థమైతే దేవునికి స్తోత్రం. దేవుడు చేయమంటే, దేవునికి భయపడమంటే, నీకు నష్టం వచ్చేదైనా సరే దేవుడు చేయమంటే ఏం చేయాలి? అది నోరు మూసుకుని చేయాలి. నీకు ఇష్టమైనదైనా సరే దేవుడు వదిలేసుకోమంటే వదిలేసుకోవాలి. అదే దేవునికి భయపడ్డాం. అలా దేవునికి భయపడేవానిగా నువ్వు ఉంటే, అలా దేవునికి లోబడేవానిగా ఉంటే అబ్రహామును ఆశీర్వదించినట్లుగా షిప్రాపోయాను దేవుడు ఆశీర్వదించినట్లుగా. చూడండి, షిప్రాపోయాల గురించి మనం నేర్చుకుందాం. చూడండి 20వ వచనం చూడండి. దేవుడు ఆ మంత్రసారులకు మేలు చేసెను, ఆ జనము మిక్కిలి విస్తరించి ప్రబలమాయను. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ సంతానాన్ని, ఆ షిప్రాపోయాలను దేవుడు ఆశీర్వదించాడు, వారికి మేలు చేశాడట. ఈరోజు నువ్వు దేవునికి భయపడేవాడిగా ఉంటే నీకును ప్రభు మేలు చేయునుగాక, నిన్ను ఆయన విస్తరింప చేయునుగాక, తన కృపతో నిన్ను బలపరుచునుగాక, తన ఆశీర్వాదంతో ప్రభు నిన్ను స్థిరపరచునుగాక. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నిన్ను నీ సంతానాన్ని దేవుడు స్థిరపరిచి ఆశీర్వదించునుగాక, తన కృపతో నిన్ను భద్రపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు దేన్ని బట్టి దేవునికి భయపడుతున్నావో ఒక్కసారి అర్థం చేసుకో. ఒకసారి నీ సాక్షి జీవితాన్ని నువ్వెవరికి చెప్పొద్దు. నీ జీవితాన్ని నువ్వు ఒకసారి పరిశీలన చేసుకో. నేను భయపడుతున్నానా? భయపడి బ్రతుకుతున్నానా? భయంతో బ్రతుకుతున్నానా? భయం లేకుండా బ్రతుకుతున్నానా? దేవుడు అంటే భయంతో బ్రతుకుతున్నానా? భయం లేకుండా బ్రతుకుతున్నానా? నువ్వు చేసే పనులు నువ్వు గుర్తు చేసుకుంటే, నువ్వు చేసే పనులు నువ్వు అర్థం చేసుకుంటే, నువ్వు దేవునికి భయపడుతున్నావో లేదో నీకు అర్థమైపోతుంది. దేవుడు చేయొద్దన్న పనులు చేయటం మానేయటమే దేవునికి భయపడ్డాం. దేవుడు చేయమన్న పనులు నీకు నష్టం వచ్చినా చేయడమే దేవునికి భయపడ్డాం. నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళకి భయపడి, లోకానికి భయపడి, సమాజానికి భయపడి, మనుషులకు భయపడి దేవునికి ఇష్టం లేకపోయిన పనులు కూడా నువ్వు చేస్తున్నావేమో. దేవునికి భయపడడం మానేసి లోకానికి భయపడుతున్నావేమో. లోకానికి భయపడడం వల్ల నీకు వచ్చేది శూన్యం, దేవునికి భయపడడం వల్ల వచ్చేది సర్వం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ మనం ఇంకా దేవునికి భయపడిన వారుగా మనం బ్రతుకుతున్నామేమో, ఈరోజు మన జీవితాలు పరిశీలన చేసుకుని దేవునికి భయపడుతూ బ్రతుకుదాం. దేవుని కృపకు మనం వారసులం అవుదాం. అట్టి కృప ప్రభువు మనందరికీ దయచేసి తన మహిమలో బలపరుచునుగాక. తలలో వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలో వంచండి. ఈరోజు మన జీవితాల్లో మనం దేవునికి భయపడుతున్నామా? దేవునికి భయపడేవారిగా మనం ఉన్నామా? దేవునికి లోబడేవారిగా మనం ఉన్నామా? ఏ విషయంలో భయపడుతున్నావు దేవునికి? అబ్రహాము కుమారుని బలి ఇవ్వటం బట్టి ఇందువలన నువ్వు దేవునికి భయపడుతున్నావు అని తెలిసింది అని అబ్రహాంతో మాట్లాడాడు దేవుడు. నువ్వు దేవుని భయపడుతున్నావు అంటే దేన్ని బట్టి తెలుగుతుంది? దేన్ని బట్టి నువ్వు దేవుని భయపడేవాడు అని అర్థమవుతుంది? ఎందుని బట్టి నువ్వు దేవునికి భయపడేవాడని సాక్ష్యం పొందుతున్నావు? ఏ విషయంలో నువ్వు దేవునికి భయపడ్డావు? ఒక్కసారి నీ జీవితాన్ని పరిశీలన చేసుకో.
దేవునికి భయపడి ఏం మానేసావు నువ్వు అసలే? దేవునికి భయపడి ఏ విషయాల్లో నువ్వు కంట్రోల్గా ఉన్నావు నువ్వు అసలే? ఏ విషయాల్లో నీ జీవితాన్ని నువ్వు దేవునికి భయపడి నీ జీవితాన్ని సరి చేసుకున్నావు? దేవునికి భయపడి నువ్వు ఏం మొదలెట్టావు? దేవుడు చేయమన్న పనులు ఏం చేయడం మొదలెట్టావు? దేవునికి భయపడి దేవుడు చేయమన్న పనులు ఏది ముందున్నావు నువ్వు? ఈరోజు ఒకసారి మన జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. అయ్యా, నీకు భయపడలేకపోతున్నానేమో నాయన, భయపడుతున్నట్టే బ్రతుకుతున్నాను కానీ భయపడలేకపోతున్నానేమో, భక్తిలో ఉన్నానే తప్ప భయంలో లేకుండా పోతున్నానేమో నాయన. భక్తి జీవితాన్ని, భయ జీవితాన్ని, అయ్యా నీకు లోబడే జీవితాన్ని మాకు దయచేయమని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, కృప కలిగిన తండ్రి, జీవాధిపతి మీకే వందనాలు. అయ్యా, నీ సన్నిధిలో మీ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. నీ కృపా సన్నిధి బిడ్డలకు తోడుగా ఉంచండి. నీకు భయపడే వారికి నువ్వు మేలులను దయచేవాడవని నీ వాక్యం సెలవిస్తుంది. అయా మేలుడు నీ బిడ్డలకు మీరు దయచే. అయా వాక్యం వింటున్న బిడ్డలందరిని బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాం. అయ్యా వారు గృహాలలో ఉండి వాక్యం వింటున్నారేమో, అయా కుటుంబంగా కలిసి వాక్యం వింటున్నారేమో, అయా సంగమంగా కూడి ప్రార్థన చేస్తూ వాక్యం వింటున్నారేమో, వారి కుటుంబాల్లో నీ సమాధానం మీరు దయచే, నీ సంతోషం మీరు దయచే. అయా ఇగో తండ్రి, వారు ఇబ్బందుల్లో ఉన్నారు నాయన, శ్రమలలో ఉన్నారు నాయన, ఆశ్రయం లేకున్నారు నాయన, అయా దుఃఖంలో ఉన్నారు నాయన. నీ బిడ్డలను మీరు లేవనెత్తండి, నీ వారి పట్ల అద్భుత కార్యాలు జరిగించండి నాయన. వారు నిరాశగా మిగిలిపోయిన ప్రతి ఆశను నెరవేర్చండి నాయన. వారి కోరికలు సంతృప్తి పరచండి నాయన. వారి బలహీనతలను యేసు రక్తము చేత కడిగి వేస్తున్నావు నాయన. స్వస్థత మీరు దయచేయండి. అయా రుణభారాలతో వారికి విడుదల మీరు దయచేయండి. మీ కృప చేత నడిపించండి. సంతానం లేని వారికి సంతానాన్ని మీరు దయచేయండి. అయా చదువుతున్న వీళ్ళకి చదువుల జ్ఞానాన్ని మీరు దయచేయండి. మీ కృప చేత నడిపించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి మిమ్మల్ని స్తుతించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ షలోమ్.